సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జ్యోతి మల్హోత్రా గత వారం రోజుల నుంచి ఆ పేరే వినపడుతుంది మీడియాలో. ఎవరి జ్యోతి మల్హోత్రా అంటే ఒక యూట్యూబర్, హర్యానా చెందిన యూట్యూబర్. ఒక ఆడపిల్ల ఉండి మంచి ఉన్నతమైన చదువులు చదువుకొని తన కుటుంబాన్ని పోషించి మంచి వివాహం చేసుకొని ఈ దేశంలో జీవించాల్సిన ఆ వ్యక్తి లగ్జరీస్ జీవితానికి అలవాటు పడి పాకిస్తాన్కి స్పైగా మారింది. పాకిస్తాన్ హైకమిషన్లో కొంతమందితో పరిచయం చేసుకొని 3 సార్లు పాకిస్తాన్తో పాటు లాహోర్, ఇస్లామాబాద్ పర్యటించిన ఆమె ఈ రోజున ఒక అంటే దేశద్రోహిగా అందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రోజుకొకటి తీగలాగితే డొంక కదిలినట్టు ఈ రోజున ఆమె చేసే ఇది. లాహోర్లో ఆమె పర్యటించిన సమయంలో ఒక స్కాట్లాండ్ యూట్యూబర్ ఆయన మిల్ ఇచ్చాడనమాట. ఆమె వెనక 6 పాకిస్తాన్ కమాండోలు AK-47తో ఆమెకి రక్షణ అంట. ఎవరు ఈ మల్హోత్రా? ఎక్కడ ఆమె? ఎందుకు ఇంత పాకిస్తాన్లో ఇంత ప్రాధాన్యత ఇచ్చారనేది అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏదేమైనా కానీ యువత చెడు మార్గం పోకూడదు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? మనం కలలు కనండి, కళలు సార్థకత చేసుకోండి అనే ప్రయత్నం చేయమన్నాడు. ఒక విజనరీ లీడర్గా ఆయన ఎంతోమందికి యువతకి స్ఫూర్తి. అటువంటి ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో తిండి తింటా, ఈ గాలి పీల్చుకుంటా, ఈ నేల మీద జీవిస్తా, పక్కనున్న పరాయి దేశానికి మనం సాగిల పట్టం అంటే అది అంతకంటే అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దటం అంటారు. అటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోకూడదు. ఈ జ్యోతి మల్హోత్రా వెనక ఎవరున్నారు? ఇవి ఎందుకు ఇట్లా పాకిస్తాన్కి స్పైగా మారింది? మన దేశ రక్షణకు సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ సమాచారాన్ని ఎందుకు చేరవేసింది? ఇంకెన్ని తప్పులు చేసిందో? ఆమెకి పాకిస్తాన్లో లాహోర్లో పర్యటిస్తే ఒక స్కాట్లాండ్ యూట్యూబరు ఆయన యొక్క వీడియోలో బంధించి ఆమె వెనక యువత, యంగ్స్టర్స్, పాకిస్తాన్ చెందిన ఆర్మీ వాళ్ళు 6 రక్షణగా AK-47తో ఉన్నారంటే ఆమెను ఏ విధంగా పాకిస్తాన్లో వశపరుచుకున్నారో అర్థమవుతుంది. ఒక భారతీయ మహిళ ఉండి అట్లా చేయటానికి కూడా వాళ్ళకు కూడా సిగ్గుండాలి. కాబట్టి మన దేశ రక్షణ ముఖ్యం. -°C మన కోసం, మన యొక్క ప్రాణాలను కాపాడటానికి కోసం 140 కోట్ల మంది కోసం ఆర్మీ వాళ్ళు రేయింబగలు కష్టపడి పనిచేస్తున్నారు. అటువంటి దేశానికి అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టాలని ఎవరు అనుకోకూడదు. ఇటువంటి మల్హోత్రా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, మిగతా వాళ్ళంతగా సంస్థలు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా. మనతో పాటు ఉన్నారు పక్కనున్నారు యూట్యూబర్లా, దేశభక్తితో చేస్తున్నారా, దేశానికి ద్రోహం చేస్తున్నారనేది వాళ్ళు కూడా పక్కనున్న పోలీసులకు సమాచారం ఇవ్వాలి, లేకపోతే NIAకి సమాచారం ఇవ్వాలి. దేశ ద్రోహులు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. గతంలో కూడా ఒక దేశద్రోహి విదేశాంగ కార్యదర్శిగా పాకిస్తాన్లో పనిచేస్తా ఆమె కూడా ఇతర భారతదేశ రహస్యాలు చెప్పేతలకి ఆమెకి 3 సంవత్సరాలు శిక్ష చేశారు. జైలు నుంచి బయటకు వచ్చేతలకి ఆమె తర్వాత అనారోగ్యాలతో మృతి చెందింది. అంటే 3 సంవత్సరాల నుంచి జీవిత ఖైదీ చేసే చట్టాలు మన దేశంలో ఉన్నాయి దేశ ద్రోహానికి పాల్పడితే. ఎందుకంటే మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్ సమాచారం అక్కడ చేయటం ఏంటండి? పహల్గామ్లో జరిగిన ఇది వల్ల 26 మంది అమాయకులు బలైపోతే మీరు హిందువులా, ముస్లింలని చెప్పి బట్టలు ఇప్పదీసి మన వాళ్ళని వాళ్ళ భార్యల ముందే చంపుతుంటే మీకు కనపట్టలేదా? ఆపరేషన్ సింధూర్తో మనం ఏం చేసామనేది ప్రపంచానికి ఒక్కసారిగా తెలిసింది. మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలి. సుమన్ టీవీ సాక్షిగా మనం చెప్తుంది ఏంటంటే, మీరు మంచి ఉద్యోగాలు చేసుకోండి, కుటుంబాన్ని పోషించండి, దేశభక్తితో మెలగండి. 23 సంవత్సరాలకే వయసుకే ఉరికమ్మాన్ని ముద్దాడిన భగత్ సింగ్ కంటే మనం గొప్పవాళ్ళం కాదు. అదేవిధంగా 23 సంవత్సరాలకే మొన్న యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో పోరాడిన, పాకిస్తాన్ సైకిల్తో పోరాడి దొంగ దెబ్బ వల్ల చనిపోయిన మురళీ నాయక్ కంటే మనం గొప్పవాళ్ళం కాదు. కాబట్టి చాలా జాగరూకతతో, దేశం పట్ల ప్రేమతో మెలిగితే అందరూ హర్షిస్తారు, మీ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుంటారు. అంతేగాని ఇప్పుడు మీరు చేసిన తప్పు వల్ల మీ నాన్నగారికి ఎక్కడ ఢిల్లీ అని చెప్పి పాకిస్తాన్ వెళ్ళారంటే వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటే ఎంత తప్పు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళు 16 మంది ఇప్పుడు బయటపడ్డారు. బయటపడిన వాళ్ళు ఎంతమందో వాళ్ళు కూడా ఈ పోలీస్ యంత్రాంగం కండిపెడుతూ ఉంది. స్లీపర్ సెల్స్ రూపంలో కావచ్చు, హైదరాబాద్లో కూడా కొన్ని ప్లేసుల్లో పాకిస్తాన్ సానుభూతి పరులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏరివేసే పనిలో డిఫెన్స్, భారతదేశ రక్షణ రంగం ముందుంది. అందులో అజిత్ కుమార్ దోవల్ ఎప్పుడూ ఒక కనిపెట్టుకొని ఉంటాడు. కాబట్టి మీరు యువత చాలా జాగ్రత్తగా ఉండండి, దేశభక్తితో మెలగండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.